కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతుందని, టీడీపీ నాయకత్వానికి ఎలాంటి ఢోకా లేదని మంత్రి తెలిపారు. లోకేష్ ను అరెస్టు చేస్తే బ్రాహ్మణి నాయకత్వంలో పార్టీ నడుస్తుందని, టీడీపీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొందని ఢిల్లీలో పార్టీ నేతల సమావేశంలో తన అభిప్రాయాన్ని తెలిపారని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో కూడా చెప్పాను నేను అంత కూర్చున్నాం. మళ్ళీ 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మీద ఇంకో కేసు పెడతాను కనిపెట్టుకొని మళ్ళీ 3వ కేసు పెడతారట. అది పైకి 24 రోజులు బయట రాకుండా చేరుకొని ట్రై చేస్తారు. అధికారుల చేతిలో ఉంది, అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు లోకేష్ బాబుని కూడా అరెస్ట్ చేయడం ట్రై చేస్తారు. అతని మీద ఇప్పుడు కేసు పెట్టి నేను ఢిల్లీలో ఎంత కూర్చున్నాం. లోకేష్ బాబుని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు, లోకేష్ బాబుని కూడా అరెస్ట్ చేస్తారు. ఉద్దేశం అంటే రాష్ట్రంలో తిరిగి కూడా ఎవరుంటాడు? మామూలు లోకేష్ ఒప్పంత చంద్రబాబు ఒకటి ఇస్తే 20 మంది నుండి జనవాదాలు కదా, వేలాది లక్షల మంది వచ్చేటోటే నా కొడుక్కి వచ్చి పడిపోయింది బ్యాంకులో. అది తట్టుకోలేక ఇద్దరు లోపల హెల్త్ తిరిగి కూడా ఉంటారనుకుంటారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం జైలు ఉండే పర్లేదు. ఎవరు లేకపోయినా నేను పెట్టుకొని పెట్టారు, రాష్ట్రం పెట్టు కూరుకుంటారు. నేను కూడా అర్థం చేసుకుంటాను. ఏదైనా చూశాను కదా నేను మా రోజు నుంచి. ఈ ఆడవాళ్ళు ఎవరు చూశారమ్మా? విజయవాడ చూశారు. ఎక్కడ చూసిన ఆడవాళ్ళు వేలాది మంది వచ్చి కృష్ణా జిల్లా గన్నవరంలో టీడీపీ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి, అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఒకవైపు లోకేష్ ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుందని, ఒకవేళ అరెస్ట్ చేస్తే బ్రాహ్మణి నాయకత్వంలో టీడీపీ ముందుకు వెళ్తుందని ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎప్పుడు తనదైన వ్యాఖ్యలతోనే సంచలనం సృష్టించే అయ్యన్న పాత్రుడు మరోసారి గన్నవరం టీడీపీ నిరసన కార్యక్రమంలోనే కొన్ని కీలక కామెంట్స్ చేశారు. లోకేష్ ను కూడా అరెస్ట్ చేసే ప్రచారం జరుగుతుంది. అయితే టీడీపీ నాయకత్వానికి ఎలాంటి అరెస్ట్ అయితే మాత్రం బ్రాహ్మణ నాయకత్వంలో పార్టీ నడుస్తుంది అనేది మాత్రం ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీడీపీ ఇప్పటికే ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది అనేది కూడా ఆయన కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలను సంబంధించి కూడా ఇప్పుడు అంటే మొన్నటి వరకు కూడా అయ్యన్న పాత్రుడు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఢిల్లీలోని టీడీపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని లోకేష్ అరెస్ట్ కి సంబంధించి కూడా కొంత చర్చకు వచ్చింది. అరెస్ట్ నేపథ్యంలోనే బ్రాహ్మణి నాయకత్వం నడుస్తుందని అది మాత్రం తన ఉద్దేశాన్ని చెప్పాను అనేది మాత్రం అయ్యన్న పాత్రుడు కామెంట్స్ మాత్రం ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఇటీవల కాలంలోని చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ను కూడా ఫైబర్ గ్రిడ్ దాటిలోని అరెస్ట్ చేస్తారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి సిఐడి విచారణ ప్రారంభించింది. పూర్తి స్థాయిలోనే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో లోకేష్ అరెస్ట్ చేస్తే పార్టీ పరిస్థితి ఏంటి అనేది మాత్రం కొంత గందరగోళ పరిస్థితి ఇప్పుడు టీడీపీ నెలకొన్న నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీశాయి. ఒకవేళ లోకేష్ అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా పార్టీ నాయకత్వాన్ని బ్రాహ్మణి తీసుకుంటారు. ఖచ్చితంగా పార్టీ బ్రాహ్మణి నాయకత్వంలోని నడుస్తుంది. టీడీపీ ఇప్పటికే చాలా సంక్షోభాలను ఎదుర్కొంది అనేది మాత్రం అయ్యన్న పాత్రుడు కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే అయ్యన్న కామెంట్స్ వెనక ఏముంది అనే దానిపై కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ లోకేష్ అరెస్ట్ చేస్తే బ్రాహ్మణిని నాయకత్వం తీసుకుంటారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్ గా అయ్యన్న పాత్రుడు ఈ కీలక కామెంట్స్ మాత్రం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తాయి. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఒక పరిస్థితి టీడీపీలో నెలకొంది. పార్టీకి సంబంధించి నెలకొంటూ కూడా ఎవరు నడుపుతారు అనేది మాత్రం అందరూ ఒక క్వశ్చన్ మార్క్ గా మారిన నేపథ్యంలో లోకేష్ నాయకత్వం తీసుకోవడంతో బాలకృష్ణ పార్టీ వ్యవహారాలు చూసుకున్న నేపథ్యంలోని బ్రాహ్మణి పేరు తెరపైకి తీసుకురావడంతో ఒకవేళ లోకేష్ అరెస్ట్ చేస్తే బ్రాహ్మణి నడిపే అవకాశాలు కనపడుతున్నాయి. మరో పక్క లోకేష్ కు సంబంధించిన యువగలం కూడా తూర్పుగోదావరి జిల్లాలోని చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా అర్ధవంతంగా బ్రేక్ ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ లోకేష్ అరెస్ట్ చేస్తే బ్రాహ్మణి యువగలం సంబంధించిన పాదయాత్రలను రైట్, థ్యాంక్ యూ గాలిబ్.